వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మౌనితో ముచ్చట్లు చేయడానికి ఎవరొచ్చారో తెలుసా? ఆయన మాటల్ని తూటాలుగా, అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సినిమా పాటలపై పిహెచ్డి చేసి తనదైన శైలిలో మాటల్ని రచించిన, అందరితో అవధాని అనిపించుకున్న ఉమాగారు మన ముందున్నారు. ఆయనతో కలిసి, ఆయనతో మాట్లాడి, ఆయన సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఆయన సినిమా రంగప్రవేశం ఎలా చేశారో ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమాగారు. ఎలా ఉన్నారు? అసలు మీరు అవధానం చేయలేదు, కానీ అవధాని అని ప్రజలు ఎక్కువ పిలుస్తున్నారు. ఎందుకు, ఎప్పటి నుంచి అవధాని అని పిలుస్తున్నారు? అంటే నేను అవధానం చేయలేదండి. అసలు అవధానం అంటే నాకు ఇష్టం. యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఎంఏ చదువుకున్నాను. ఎంఏ గోల్డ్ మెడల్. అక్కడ ఉన్నప్పుడు అవధాన ప్రక్రియలకి ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. అంటే రవీంద్ర భారతిలో ఎక్కడ అవధానం జరిగినా అక్కడికి వెళ్ళేవాళ్ళం. మేము కూడా సొంతగా మా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్, మిత్రులందరితో కూర్చొని ఆసువుగా పద్యాలు చెప్పడం, ఎక్కువ పద్యాలు కంఠత చేయడం. ఇప్పుడు ఒక 5,000 పద్యాల వరకు నేర్చుకున్నా. మహాభారతం నుండి, తెలుగు సాహిత్య గ్రంథాల నుంచి చాలా పద్యాలు కంఠత పెట్టి ఆ పద్యాలను పాడడం, అందంగా సొంతంగా పద్యాలు రాయడం. నేను డిగ్రీ చదువుతున్నప్పుడే ఒక శతకం కూడా రాశాను. అది మాతా శతకం అని. మాతృ శతకం అంటారు. మాతా అని మొక్కటం వస్తుంది అనమాట. మొక్కటం అంటే చివర. అంటే బాపట్లలో జిల్లెళ్ళముడి అమ్మవారి కాలేజీలో విఏఓఎల్ చదువుకున్నాను. అక్కడ సంస్కృత ఆంధ్రాలు నేర్చుకున్నాను. అప్పుడే అమ్మవారి మీద ఒక శతకం రాయడం జరిగింది. అలా ఆసువుగా పద్యాలు చెప్పడం, అవధాన ఎవరైనా సమస్య ఇస్తే పూరించడం, తర్వాత దత్తపతిని అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి కొన్ని అవధానాలు చేసినటువంటి కొన్ని పనులు చేసి ఆ అవధానాన్ని ఎక్కువగా ప్రేమించడం వల్ల కొత్త వాళ్ళకి ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే ఇతను అవధాని అని చేయడం, అందరూ అట్లా అవధాని అనడం. నేను కూడా ఎవరైనా ఫోన్ చేస్తే సార్ నేను అవధాని మాట్లాడుతున్నాను చెప్పండి అని అనడం వలన ఎక్కువగా అది ప్రాచుర్యంలోకి వచ్చింది. నేను ప్రత్యేకంగా అవధానం అంటే ప్రత్యేకంగా అది ఒక వృత్తిగా కానీ చేయడం కానీ లేదండి. ఊరక సరదాగా మిత్రులతో అలా చేయడం వలన ఆ పేరు వచ్చింది. ఉమా గారు, మీకు ఏ ఏజ్ నుంచి ఈ సినిమా రంగంలోకి రావాలనిపించింది? నాకు 7th క్లాస్ నుండే. అప్పుడు 7th క్లాస్ చదువుతున్నప్పటికి పాటలు రాయాలి అంటే ఏదైనా ఊరిలో రాసేవాడిని. అంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఆ సంఘటనకు తగ్గట్టుగా ఏదో ఒక పాటలు. అంటే మా ఊరు ప్రభావం కూడా ఉంది. నేను తాతయ్య గారి ఊరిలో చదువుకున్నాను. అక్కడ నాటకాలు అంటే హరిశ్చంద్ర నాటకాలు, తర్వాత శివభాగవతం అని ఆ ఊర్లో నా చిన్నప్పుడు చాలా ఉండేవి అనమాట. మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అవన్నీ జానపద గీతాలు అవన్నీ చక్కగా పాడుకోవడం వలన నాకు నేను కూడా పాటలు రాస్తే బాగుంటుందని. అక్కడ ఒక అమ్మవారు ఉంటే అమ్మవారి మీద ఒక పాట రాసి అప్పుడు భజన బృందం వాళ్ళు పాట పాడుతుంటే వాళ్ళకు ఒక పాట రాసి ఇవ్వడం జరిగింది. అంటే అలా చిన్నప్పటి నుంచి పాటలు, తర్వాత సినిమా పాటలు రాయాలి అనుకున్నాను. డిగ్రీ బాపట్లలో కంప్లీట్ అయిపోయాక పాటలు రాయడానికి హైదరాబాద్లో చదువుకుంటే అనుకూలంగా ఉంటుంది, సినిమా పరిశ్రమ ఇక్కడ ఉంది కాబట్టి అని ఉస్మానియా ఎంట్రన్స్ రాసి ఇక్కడ ఎంఏలో జాయిన్ అయ్యి పాటలు రాయడానికి సినిమా ఫీల్డ్లో తిరగడం, పరిచయాల వల్ల ఇక్కడికి రావడం జరిగింది. మీ మొదటి సినిమా ఏంటి సార్? మొదటి సినిమా దిల్ అండి. దిల్ సినిమా అండి. అప్పుడు దిల్ రాజు గారికి కూడా అది మొదటి సినిమే. ఆ దిల్ సినిమా ప్రణయ్ కుమార్ అని తెలంగాణ ఫోక్ సింగర్ ఉన్నారు. ఆ అన్న అనేవాళ్ళు. మాకు యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు ఆయన. అంటే ఇంత కోరుంటే అమ్మ పాట పాడిన ఆయన, తెలంగాణ ఫేమస్ ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి పరిచయం చేశారు. రాంగోపాల్ రెడ్డి గారు అని ఇంకొక ఆయన ఉన్నారు, అన్న అంటాను నేను. అతను పరిచయం చేసింది కూడా ఇతను ప్రణయ్ కుమార్. వాళ్ళ ద్వారా అట్లా నేను దిల్ రాజు గారి ఆఫీస్కి రావడం జరిగింది. అప్పుడే సుధాకర్ రెడ్డి గారు పరిచయం అవడం, అప్పుడే అక్కడ పాట మా కోసం పాడతారు. అదే గాజులు గల్లు మన్నవే అనే పాట అండి. యాక్చువల్గా అది వేరే సందర్భంగా చెప్పారు, అది వేరే విధంగా రాయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇట్లా మార్చారనమాట. గాజులు కల్లు మన్నవే పిల్ల, గుండెలు చల్లు మన్నవే, అబ్బబ్బో మామ అదిరింది భామ, ఈ చంద మామ అడిగేసే మావో, నీ చేతి గాజులు కల్లు మన్నవే పిల్ల, కల్లు మన్నవే, పిట్ట నడుము సత్తమ్మ, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, నీ కాలి మువ్వల్లో సైగలున్నవే, సాటుగా వచ్చి సరసం ఆడమన్నవే, నేనొల్లారో ఆకతాయి చిన్నోడా, నేనొల్లారో మాటకారి చిన్నోడా, మా ఊళ్ళతో నాకు మాట వస్తుంది మావో మాట వస్తుంది. ఇట్లా చాలా బాగా పాడారండి. అంటే ఇది వేరే రాశాను. అంటే
ఏలూరు స్టేషన్లో పిల్లది మామో పిల్లది మామో, ఏలుకుంటరం బంది గుంటూరు సెంటర్లో గుంటది మామో బాగుంటది మామో, జంట గుంటరం బంది బెజవాడ సెంటర్లో కొంటది మామో, ఒంటరిగా ఉంటారమ్మంటది మామో. ఇట్లా రాశాం. మళ్ళా సిచ్యువేషన్ని డైరెక్టర్ వినాయక్ గారు, వాళ్ళు ప్రొడ్యూసర్ గారు వాళ్ళు మళ్ళీ మార్చి దాన్ని దిల్ సినిమాలో క్లైమాక్స్కి రాస్తే ఈ ట్యూన్ చేసినటువంటి ప్రణయ్ కుమార్, ఇంకొక మిత్రుడు నందన్ రాజ్ అని, వాళ్ళు ఇద్దరు ట్యూన్ చేస్తే ఆ ట్యూన్లో నేను రాశాను. అది రాస్తే అందులో క్లైమాక్స్లో పెట్టుకోవడం జరిగింది. ఈ సాంగ్ సూపర్ హిట్ అయ్యి ఎవర్ గ్రీన్ సాంగ్ నిలబడిపోయింది సినిమా రంగంలో. అవును, ఇప్పటికి కూడా. అవును. మరి మీరు మొదటి సినిమానే స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారితో చేశారు. ఇంకా ఆయనతో ఎందుకు మీరు ఎక్కువ సినిమాలు? అప్పటికి రాజు గారు కూడా స్టార్ ప్రొడ్యూసర్ కాదు, నేను యూనివర్సిటీ నుండి వస్తూ రాశా. అప్పటికి నేను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటూ వాళ్ళ ద్వారా వచ్చేది రాశాను. తర్వాత అంటే పెద్దగా ఏంటంటే నేను సినిమా ఫీల్డ్లో పాటలు రాయాలని వచ్చాను. బట్ అప్పటికి నాకేం తెలియదు, దిల్ పాట రాసినప్పటికి నాకేం తెలియదు. వాళ్ళు ఏదో మీటర్ ఇచ్చారు, రాయమన్నారు, నేను రాశాను. నా దృష్టి అంతా చదువు మీదే. నేను ఎంఏలో గోల్డ్ మెడల్ కొట్టాలి, బాగా చదువుకోవాలి, పిహెచ్డి చేయాలి, ఇక్కడ డాక్టరేట్ కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాత సినిమా ఫీల్డ్లో స్థిరపడాలి. అప్పటి లక్ష్యం అయితే టార్గెట్ అదేనండి. ఈ పాట రాయటం వలన వెంటనే నాకు అటు కాలేజ్, తర్వాత ఈ పరుగులో నేను పూర్తిగా మళ్ళీ వెళ్ళి కలవడం, తర్వాత రాజుగారిని కలిసింది కూడా తక్కువ, తర్వాత కలిశాను, మళ్ళీ రీసెంట్గా కలిసాం. కానీ అంటే పాటలు ప్రొఫెషనల్గా చేసుకోవాలి అనే ఆలోచన అప్పటి లేదు. బాగా చదువుకోవాలి, ఆ తర్వాత సినిమా ఫీల్డ్లో రైటర్గా స్థిరపడాలనేది అప్పటి టార్గెట్ అండి. దాదాపు ఎన్ని సినిమాలకి? సుమారు ఒక 50 సినిమాల వరకు పనిచేశానండి. ఒక 4-5 సీరియల్ వరకు చేశాను. దిల్ తర్వాత ఖుషీ ఖుషీగా, అంటే ఒక పాటతో పాటు డైలాగ్ వర్షన్ రాయడం, స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొనడం, కొన్నిటికి సీరియల్స్కి సినిమాలకి కొన్నిటికి స్క్రీన్ ప్లే అందించడం, ఇట్లా పెళ్ళైన కొత్తలో ఖుషీ ఖుషీగా, తర్వాత మనం ఇప్పుడు పిచ్చిగా నచ్చావు, మల్లెల తీరంలో సిరిమల్లి పువ్వు, తర్వాత రంగు సినిమా తనీష్ గారిది, వాళ్ళకి ఒక డైలాగ్ వర్షన్. ఒక డైలాగ్ రైటర్ అంటే ఒక ప్రొఫెషనల్ రైటర్గా అయితే పనిచేయడం ఫస్ట్ నుంచి నేర్చుకున్నానండి. అది నేర్చుకొని చేశాను. తర్వాత ఈ డాక్టరేట్ వలన ఎక్కువగా ఇటు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అంటే పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాతే ఫోకస్ ఇక్కడ ఫుల్గా పెట్టాలి, నాకు ఉండాలి, ఒక డాక్టరేట్ ఉండాలి అనే ఉద్దేశంతో అటు ఇటు ఆ ప్రాసెస్లో రాశాను. ఈ రంగంలోకి రావడానికి ఎక్కువ ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? నాకు బాగా ఈ రంగంలోకి రావడానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. బాగా చదువుకొని అటు ఆచార్యులు ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తూ చాలా మంచి పాటలు రాశారు. అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి శైలి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఆయన కవిత్వం అన్న నాకు అప్పట్లో బాగా ఇష్టం ఉండేది. ఆయన ప్రపంచ పదులు కానీ, ఆయన విశ్వంబర కానీ బాగా అర్థం కాకపోయినా చదువుతుండేవాడిని నేను. అంటే ఆయన ఎంత ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు అంటే, ఆయన చక్కనదే శిలకడుపున శిల్పం ఎలా పుడుతుంది, నలగనదే అడుగు నటన ఎలా రక్తి కడుతుంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది, ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, దూరాన్ని చెరిపేస్తుంది బారు చీమల పరుగు, పాపాన్ని కడిగేస్తుంది పాల నవ్వుల నురుగు, మెండైన వానను ఆపుతుంది 2 మూరల గొడుగు, చీకటిని తరిమేస్తుంది చిన్న మినుగురు పురుగని. ప్రపంచ పొదలైన ఒక పాట ఉండేది అప్పుడు 8th క్లాస్లో అనుకుంటాను. అందులో నారాయణ రెడ్డి గారి కవిత్వం ఇది. అంటే అంత ఇన్స్పిరేషన్. అంటే మనం ఏదైనా స్ట్రగుల్ లేకుండా పైకి రాలేం, కష్టపడాలి. అంటే అది బాగా ఆయన పాటలు రాశారు. మనం కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళి పాటలు రాస్తే బాగుంటుంది, మనం రాయగలం. అంటే అప్పటికే మనం కవి కదా, ఊర్లో చిన్న అమ్మవారి మీద సందర్భాన్ని బట్టి పాట రాసేవాడిని. స్పందించే గుణం ఉండటం, అది అలాగా ఇట్లా రావడం జరిగింది. రచయితలకి అంటే ఇప్పటి రచయితలకి అప్పటి రచయితలకి తేడా ఏంటి ఉమ్మగారు? అంటే నా సినిమా ఈ ప్రయాణంలో నా పిహెచ్డి కూడా తెలుగు చలనచిత్ర గీతాలు రసభావ చిత్రణ అని టాపిక్. అంటే సినిమా పాటల్లో రసభావ చిత్రణ గురించి అది నా టాపిక్. అది ఇప్పుడు పరిషత్, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులుగా ఉన్న ఎల్లూరు శివారెడ్డి గారు గైడ్ అని, పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా అక్కడే పిహెచ్డి చేశారు, కథాకథన శిల్పం, మా పరుచూరు డాక్టరేట్ అక్కడే ఆ సార్ దగ్గరే చేశారనమాట. తన దగ్గర నేను అక్కడే చేశాను అనమాట. దాన్ని బట్టి నేను తెలుసుకున్నది ఏంటంటే, వాళ్ళు సాహితీ విలువలతో కూడుకుని పాటలు రాశారు. అంటే సాహితీ విలువలు పోకుండా సాహితీ మూల్యాలు అందులో ఉండేవి అనమాట. అంటే సాహితీ విలువలు ఉండేవి. ఇప్పుడు అనేది పూర్తిగా పాట అనేది వ్యాపార విలువలు. అప్పుడు కళతో పాటు వ్యాపారం జరిగేది, ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది, అందులో ఆర్ట్ ఉంది అంతే.
అంటే అప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా ఉండేవాడి. ఎందుకంటే చాలా మంచి బాగా చదువుకున్న వాళ్ళు పాటలు రాసేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకోలేదు అని కాదు, కానీ సాహిత్యం పైన వాళ్ళకి ఒక అవగాహన ఉండేది. అవును. అంటే అప్పట్లో మల్లాది గారు కానీ, ఉమ్. దాశరథి గారు కానీ, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఉమ్. ఇంకా చాలా మంది మన వాళ్ళందరికీ కూడా తెలుసు. అంటే ఇది వ్యాపారమైనటువంటి రంగం అయినప్పటికీ కూడా పాట అందరికీ అర్థం కావాలి, కానీ అందులో సాహితీ విలువలు ఉండాలి ఉమ్. అనే ఒక స్పృహ వాళ్ళకు ఉండేది. ఓకే. ఇప్పుడు వచ్చినటువంటి రచయితలకి అది కాదు, ఈ పాట జనంలోనికి వెళ్ళాలి, ఇది టార్గెట్ అవ్వాలి, ఎక్కువ మంది చూడాలి, మనకు మరి పాటలు రావాలి, మనం ఇక్కడ నిలదొక్కుకోవాలి. అవును. ఇది ఎక్కువ ఈ తరం రచయితలకండి. ఉమ్. ఆ తరంలో ఎక్కువగా వ్యాపారం అంటే కళతో వ్యాపారం జరిగేది. ఉహు. ఇప్పుడు మనం చూడండి మల్లీశ్వరి అట్లాంటి సినిమాలు కానీ, పాతాళ భైరవి అంటే 1931 అండి భక్త ప్రహ్లాద సినిమాతో తెలుగు ప్రస్థానం అనుకుంటే మనం అప్పుడు నాటకాలనే సినిమాలుగా తీసేవాళ్ళు. ఉమ్. గైడ్ నాటకాన్ని అలా మక్కి మోసి షూట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. అందుకని చూడండి 1931 నుంచి 45, 50 వరకు కూడా నాటక ప్రభావం ఉంటుంది సినిమా మీద. నాటకాలే ఉంటాయి. నాటకాల్లో స్టేజ్ మీద నటించినటువంటి నటులే ఎక్కువగా తెర మీద కూడా కనిపించేవారు. అవును. అవును. తర్వాత సినిమాకి స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు అండి. 1950 తర్వాత పాతాళ భైరవి, 56, 60 అది స్వర్ణయుగం అనమాట. చాలా మంచి మల్లీశ్వరి, అప్పుడు బిఎన్ రెడ్డి, కేవి రెడ్డి ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద మంచి మాయాబజార్ ఇటువంటి గొప్ప గొప్ప కళాఖండాలు వచ్చాయి. అది స్వర్ణయుగం. తర్వాత 70, 18 తర్వాత ఇంకా ఆర్ఎస్కు పోయి పారేసుకున్నానని మరి మన వేటూరి గారి లాగా ఆ తరం మొదలైంది. అప్పటి నుండి మారుతూ వచ్చిందండి. అవును. అది ఆ తరం రచయితల్లో సాహితీ స్పృహ ఉండేది, ఆ అవగాహన ఉండేది, సాహితీ విలువలను కాపాడాలనే పట్టుదల ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి దాని మీద అది లేదండి. మనం నెంబర్ 1గా ఉండాలి, అవును. అవును. జనం ఏది కోరితే అది మనం ఇవ్వాలి. అవును. అది జనం కోరడం అని కాదు, కానీ మనం నిలబడాలని మనం చేస్తుంటే ప్రత్యేకంగా సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు మాకు ఇది కావాలని అడగడండి. మనం ఇచ్చింది చూసి ఎంజాయ్ చేస్తాడు. మనం మాతృదేవో భవ లాంటి సినిమా తీసి కరుణరస భరితంగా చిత్రాన్ని నిర్మించి కన్నీరు పెట్టించినా ఎంటర్టైన్ అవుతాడు. అవును. నవరస భరితం అండి సినిమా. అవును. మనం నవ్వించినా కామెడీ సినిమాలు హిట్ అవుతాయి. మన ఎమోషన్ వీరరస భరితంగా తీసినా బాగుంటుంది. అంటే మనం అతన్ని నవరసాలతో కూడుకున్నటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అందులో ఒక మోరల్ ఉండేది, ఏదో ఒకటి ఉండేదండి. ఉమ్. నైతికత, కొంచెం మోరల్స్ ఉండేవి అప్పుడు. అవును. ఇప్పుడు వాటికి ఆ స్పృహ లేదండి. లేదు. మన సినిమా మనం బాగుండాలి, సినిమా హిట్ అవుతే చాలు. హిట్ అయితే చాలు. మనం ఎట్టగొట్ట లైవ్లో ఉండాలి. అవును. అంటే మనం ముందు గుర్తింపు మనకు ఉండాలి. కాబట్టి ఆ సాహితీ విలువలు అయితే ఇప్పుడు అంత లేవండి, అప్పట్లో ఉండే. శ్రీశ్రీ గారు అంటే మీకు చాలా దైవంతో సమానమని విన్నాను మా గారు. అంటే అతను సత్యం అండి. అంటే శ్రీశ్రీ గారు సత్యం. నేను సత్యమే దేవుడు అని నమ్ముతాను. చిన్నప్పటి నుంచి కూడా ట్రూత్ అని, అందుకని సత్యమేవ జయితే అంటారు. అంటే ఆ ధర్మానికి, ఆ సత్యం, వాటికి దేవుడైనప్పటికీ కూడా అక్కడ తలంచాల్సిందే. ఇప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అని అంటే, సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం జీవిస్తే కైలాసం నుండి పార్వతీ పరమేశ్వరులు వచ్చి ప్రత్యక్షమయ్యి ఆ సత్యవంతుడిని కాపాడారనేది రాముడి కంటే ముందు కృతయుగం, అదే సత్యయుగం అంటారు. హరిశ్చంద్రుడు టైం అండి, సత్య హరిశ్చంద్రుడు టైం. అటువంటి హరిశ్చంద్రుడు పుట్టిన ఈ నేల మీద మనం బ్యాక్గ్రౌండ్ లో సత్యమేవ జయతే అని బోర్డులు పెట్టుకొని బతుకుతాం, కానీ నిజం మాట్లాడడానికి భయపడతాం. మనం ఎందుకు భయపడతాం? సత్యం గొప్పది, సత్యమే గెలుస్తుంది అని చెప్పింది మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలు. మొత్తం సత్యం గొప్పది అని చెప్పాయి. కాబట్టి శ్రీశ్రీ గారు సత్యానికి పెద్దపీట వేస్తారు. తన ఆత్మకథలో కానివ్వండి, తన కవిత్వంలో కానివ్వండి, అంటే తన ఎటువంటి షుగర్ కోటింగ్ ఉండదండి అతని జీవితంలో. మహాప్రస్థానం లాంటి మంచి బుక్లో కూడా దొంగ లంజ కొడుకులు అసలు మిసలే దూరతలోకంలో ఉండలేక వెళ్ళిపోయావా మిత్రమా, ఎంత గట్స్ కావాలి. అంటే ఒక నిజాన్ని అంత బాగా ఈ సమాజం గురించి అంత దినిగా చెప్పినటువంటి కవిని నేను చూడలేదు. అంటే చాలా నా పరిధిలో. కాబట్టి ఇప్పటికీ బహుశా నేను నా లైఫ్ అంతా కూడా శ్రీశ్రీ గారు నన్ను ప్రభావితం చేసినట్లుగా ఇంకొక వ్యక్తి చేయలేరేమో అనిపిస్తుంది. అంటే అంత బాగా నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకనే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటాడు. మహాప్రస్థానంలో మనం పైకి ఎగురుతుంటే ఆహా అద్భుతంగా ఎగురుతున్నారు ఉమాగారు, మీరు చాలా గ్రేట్ అని. పడిపోతే పని. అంటే యూజ్ అయితే ప్రపంచం ఎలా ఉంటుంది, మనం ఉపయోగపడినప్పుడు చాలా గొప్పగా చూస్తారండి, మనం ఉపయోగపడము అన్నప్పుడు. అంటే ఈ సమాజం అద్దం పట్టినట్టు ఒక వాస్తవాన్ని
ఎంత ఎంత కోపం ఉండాలి సమాజం మీద. అంటే అక్కడ సత్యం లేదని అతను పడే తపన, ఆవేదన, ఆక్రోశం, అలజడి. అందుకని శ్రీశ్రీ గారి జీవితం అలజడి, ఆందోళన, తిరుగుబాటు, ఈ మూడు కలిపితే శ్రీశ్రీ అండి. అతనికి అలజడి. ఎందుకు అలజడి? ట్రూత్ కావాలి. ఇంకా ట్రూత్ లేదు. అంటే సమత, అందరూ బాగుండాలి అంటే అంటాడు, వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అంటాడు. అంటే కావాలి, మంచి రోజులు రావాలనే తపన, అందరూ సమానత్వం, సమానంగా ఉండాలి. అందుకని రాడికల్ కవి అని కూడా అంటారు, విప్లవ కవి. అందుకని అతని జీవితం అలజడి, ఆందోళన, తిరుగుబాటే ఉంటుంది. అలా ఉండరు. ఇక మిగతా వాళ్ళందరూ వ్యాపారాత్మకంగా ఉంటుంది. అందుకని శ్రీశ్రీ గారు బాగా నాకు ఇష్టం. అంటే మహాప్రస్థానం ఎన్నిసార్లు చదువుకున్నానో తెలీదు, బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఈ ప్రపంచాన్ని వదిలి ఎక్కడికో పారిపోవాలి అనిపించినప్పుడు మహాప్రస్థానం తీసే చదివితో ధైర్యం వస్తుంది నాకు. అది అందుకు శ్రీశ్రీ గారు అంటే భలే ఇష్టం. ఓకే, శ్రీశ్రీ గారి కవితల్లో మీకు ఎక్కువ ప్రభావితం చేసిన కవిత ఏదో ఉమాగారు? ఆ కవితేనండి ఇప్పుడు చెప్పిన ఆహా కవిత. అదే మహాప్రస్థానం కవితలే బాగా ప్రభావితం. అది రెండోది ఆయన ఖడ్గ సృష్టి అని ఒకటి రాశారు. ఇది మనం మహాప్రస్థానం బాగా ఫేమస్ అని ఖడ్గ సృష్టి కూడా. అందులో కూడా ఆలోలముల ఆలోచనలు ఏవేవో నాలోపల ప్రాళయే ఛాయవలే తారాడగ పోరాడగ. అసలు ఈ గజేంద్ర మోక్ష కథ ఏమిటి చెబుతుంది మనకు? నీ శక్తికి విలువలేదు, నీ యత్నం పనికిరాదు, దైవబలం ఉందా అది అజేయము అమేయము. మహాకవుల గ్రంథాలను మనసు పెట్టి పఠించాను, బ్రహ్మరజతుల భావాలను మనసులోన స్మరించాను. ఈ సృష్టికి ఏ మార్గం మానవునికి గమ్యమేది, ఒక సకలాతీత శక్తి ఉన్నట్ట లేనట్ట. ఎంత సంఘర్షణకి ఒక కవి గురి కాదు. అంటే బాధ్యత ఉండాలి కదా. విశ్వశ్రేయ కవికర్మ కావ్యం అంటారండి. అంటే సమాజ శ్రేయస్సు కోసం కవి చేసినటువంటి కర్మే కావ్యం. అంటే లోక శ్రేయస్సు కోసమే రచన జరగాలి. అట్లా అందుకని అతనిలో బాగా అంటే అచ్చమైన మనిషి కనబడతాడు. మనుషులు జీవించాలని ఆశిస్తాడు. సమతాభావం, అందరూ బాగుండాలి అనే సమతాభావం, అది లేదనే తిరుగుబాటు, అది రాదనే ఒక అలజడి. అందుకని అతని వేదాంతం కూడా తిరుగుబాటే. అతనికి తెలిసిన వేదాంతం తిరుగుబాటు. ఆ తిరుగుబాటే మార్పుకు కారణమై నాగరికతను సృష్టిస్తుంది, నవీన నాగరికత. అందుకని అతను అంటే నాకు బాగా అభిమానం. ఒక క్లారిటీ ఉంది అతను ఎందుకు ఇష్టం. అదే. మీరు ఆదర్శ వివాహం చేసుకున్నాను అని విన్నాను. వివాహం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే దాన్ని ఆదర్శ వివాహం అని మనం అనుకుంటారు కానీ అది కాదని నేనేంటంటే ఇద్దరు కలిసి బతకడానికి. ఇప్పుడు మనకు ఎక్కడైనా మనుషులు అంటే పురుషులు కాదండి. మనుషులు అంటే స్త్రీలు పురుషులు కలిపితే మనుషులు. అంటే మనువు సంతతి వాళ్ళు మనుషులు. మనకి ఎక్కడి నుంచి ఏం చెప్పినప్పటికీ కూడా మనువు సంతతి, మనువు అందరూ స్త్రీ పురుషులు. అందులో ఇద్దరు కలిసి బతకడానికి ఒకరి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వరకట్నం అనేది అది దురాచారం. అది మనం చట్టం కూడా చేసుకున్నాం. మన భారత రాజ్యాంగంలో ఒక చట్టంగా చేసుకుని అది చట్టరీత్యా నేరం. మిగతావన్నీ పక్కన పెట్టండి. అది మన చట్టం చేసుకుని దాన్ని ఆచరించకపోగా మళ్ళీ మాతృదేవోభవ అంటాం. మన సనాతన తల్లి దేవత అంటాం. దానికి రూపం స్త్రీమూర్తి. అటువంటి మూర్తితో కలిసి బతకడానికి ఆమె డబ్బులు ఇవ్వాలా? అట్లా ఇద్దరం కలిసి బతక. నేను మా ఇంట్లో ఆమెకు అదే చెప్పాను, మనం డబ్బులు అనే మాట వద్దు. మా పెద్దలందరికీ చెప్పాను, వెళ్ళి సంబంధం మాట్లాడి డేట్ తీసేయండి, పెళ్లి చేసుకుందాం. ఇద్దరు కలిసి బతకడానికి ఒకరు డబ్బులు ఇవ్వడం దురాచారం కదా. అందుకని ఆ ఉద్దేశంతో నేను అట్లాగే నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం. నేను చెట్టు కింద బతికినా, అక్కడ చాలా కష్టాలు ఉంటాయి. నేను చెట్టు కింద బతికినా నువ్వు రెడీ అవుతానంటే కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్పి చేసుకున్నా. ముందు చెప్పాను అట్లాగే. అంటే మరి తర్వాత అందుకని ఇప్పటికీ తను తట్టుకొని నిలబడుతుంది. లేకపోతే ఇక్కడ చాలా కష్టం కదా. ఇక్కడ ఏంటంటే సక్సెస్ ఉంటే ఒకలా ఉంటుంది, సక్సెస్ లేకపోతే ఇంకొకలా ఉంటుంది. మనం పైనుండి ఏం చెప్పినా ఇక్కడ నమ్ముతుంది. అది 90% సినిమా ఫీల్డ్ లో ఉంటుంది. అంటే నేను అనకూడదు, అంటే మనం ఉపయోగపడతామంటే మనం భరిస్తారు, మనం ఉపయోగపడము అంటే మనం అవాయిడ్ చేస్తారు. ఆ అవాయిడ్ చేసినప్పుడు మనం 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 మళ్ళీ వాళ్ళు భరించినట్లు చేసుకోవడానికి పడే స్ట్రగుల్ ఉంటుంది చూసారా, అది నరకం. ఎందుకంటే ఇక్కడ లివింగ్ కాస్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రపంచంతో బతకాలి, మంత్లీ ఇన్కమ్ అంటూ ఉండదు. ఒకవేళ పని చేసినా మనకు మార్కెట్ లేనప్పుడు అవతల వాడు ఇస్తాడు ఇవ్వడు. ఎందుకంటే మీరు డైలాగ్ వర్షన్ రాయండి అంటారు కొందరు, మీకు 1 లక్ష రూపాయలు ఇస్తాం సార్ అంటారు. మనం డైలాగ్ వర్షన్ రాసిస్తాం, బాగా రాలేదండి, అది ఎప్పుడు సాటిస్ఫై అయ్యే పని కాదు. అది మార్కెట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ముందే తీసుకుంటారు కూడా, వీళ్ళు రాయరేమో అని. కాబట్టి ఇది వాణిజ్య వాణి
వ్యాపార సరస్వతి కాబట్టి ఇక్కడ కొంచెం చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకనే తనకి చెప్పాను. అదే ఆ సినిమా ఫీల్డ్ లక్షణం. మీరు పాటలే కాకుండా మాటలు కూడా రాశారు. రాశాను, సీరియల్స్ కూడా రాశాను. ఆడదే ఆధారం ఈటీవీలో సీరియల్ వచ్చేది. చాలా 1 year రాసే అవకాశం వచ్చింది నాకు. అంటే ఈటీవీలో ప్రసాద్ గారు ఉండేవాళ్ళు. అతను ఆడదే ఆధారం సీరియల్కి 1 year డైలాగ్ రైటర్గా పనిచేశాను. అది మంచి అనుభూతి, మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక సీరియల్కి పనిచేయడం, సినిమా ఫీల్డ్లో ఉండి అక్కడికి వెళ్ళి చేయడం కష్టం. దగ్గరుండి ఆ ప్రసాద్ గారు కూర్చోబెట్టి రాపించి 1 year నేను బాగా సాటిస్ఫై అయ్యాను. తర్వాత కలవారి కోడళ్ళు, పెళ్లినాటి ప్రమాణాలు జీటీవీలో వచ్చిన సీరియల్. ఆ టైటిల్ సాంగ్స్ నేనే రాశాను. తర్వాత చంద్రముఖి సీరియల్ మనం వాళ్ళు ఈటీవీలో అందులో ఒక సాంగ్ రాశాను, వాళ్ళు రాయమండి. తర్వాత సింధూర పువ్వు అని, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారని. ఇలా సీరియల్కి కొన్నిటికి మాటలు పాటలు ఎక్కువగా ఏంటంటే నాకు ఫ్లెక్సిబుల్గా వాళ్ళు పరిచయం ఉండాలి, పిలవాలి, పిలిచి కూర్చొని రాపించుకుంటామంటే అలా రాయడం తప్ప ప్రత్యేకంగా పాటలు రాపించండి అని వెళ్ళడం అనేది అసలు నాకు ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాజుగారి దగ్గరికి వెళ్ళడమే చాలా తక్కువ. రెండోది ఏంటంటే నేను పిహెచ్డి చేసే ప్రాసెస్లో 1931 నుంచి సినిమాలు నేను చూస్తూ డాక్టరేట్ కోసం ఆ పాటలను అబ్జర్వ్ చేస్తూ అందులో ఉన్న రసభావాలను వెతుకుతున్న ప్రాసెస్లో నాకు డైరెక్షన్ చేయాలి, నేను డైరెక్టర్ అవ్వాలి. నేను పాటను ఎక్కువ ఎంటర్టైన్ చేయలేకపోతున్నాను. కాబట్టి పాటతో నేను అద్భుతాలు సృష్టించలేను. ఎందుకంటే నేను ఇటువైపు వచ్చేసాను పూర్తిగా. నాలో నేను ఒక డైరెక్టర్ని చూసుకున్నా కాబట్టి నాలో డైరెక్టర్ ఉన్నాడు, అతనికి న్యాయం చేద్దాం. ఇక మరి పాటకు వద్దు, అది ఇంక నేను దాన్ని ఎంటర్టైన్ చేయనప్పుడు మనం ఇంకొకరిని ఎంటర్టైన్ మనమే ఇష్టపడినప్పుడు మన స్పీచ్ మనకే నచ్చకపోతే పక్కవాడికి నచ్చుతుంది. ఆ ఉద్దేశంతో పాటకు కొంచెం దూరంగానే ఉన్నా. వచ్చిన పాటనలో రాశాను. రీసెంట్గా లెహరాయి సినిమాలో పాట రాశాను. అమ్మ మీద కూడా మీరు ఒక పాట రాశారు. వాళ్ళిద్దరు వయసు 16 అని. ఆ పాట ఒకసారి పాడతారా మాకు? వాళ్ళిద్దరు అమ్మ గురించి ఆ పాటని డైరెక్టర్ విశ్వనాథ్ గారు కూడా మెచ్చుకున్నారు. చాలా బాగున్నాయి లిరిక్స్. ఆ పాట అప్పట్లో అది కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్. కళ్యాణ్ మాలిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్. దైవాలు తలిచే లోకాలు కొలిచే మొదటి దేవత అమ్మని, ఒడిని బడిగా చదువు నేర్పిన మొదటి గురువే అంబని, తన తనువులో అనువనువు నీవని, మురిపాలతో చనుపాలతో మురిపించిన కనిపించిన అనురాగ దేవత, దైవాలు తలిచే లోకాలు కొలిచే మొదటి దేవత అంబని, ఒడిని బడిగా చదువు నేర్పిన మొదటి గురువే అంబని. నాకు పాట ఏంటంటే మా అమ్మ గుర్తొస్తుంది. రిలీజ్ అప్పుడు ఇంతవరకు మీరు ఎన్ని సినిమాలకు వర్క్ చేశారు ఉమా గారు? అంటే రైటర్గా కొన్ని సినిమాలకి స్టోరీ సిట్టింగ్స్లో కొన్నింటికి చేశాను. పాటలు కొన్ని సినిమాలకు రాశాను, కొన్ని సినిమాలకు మాటలు రాశాను, కొన్ని సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. ఇలా సుమారు ఒక 20-30 సినిమాల వరకు పనిచేశాను. రైటర్గా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదండి. డైరెక్టర్ అవుదామని అంత స్క్రీన్ ప్లే కథ మీద ఫోకస్ పెట్టి డాక్టరేట్ కంప్లీట్ చేసి స్టోరీస్ రెడీ చేసుకున్నాను. డైరెక్షన్ చేసే పనిలో ఉన్నా. త్వరలో మేము మిమ్మల్ని దర్శకుడిగా చూడబోతున్నాం. అదే చేయాలి. కొందరికి చెప్పాను, ప్రొడ్యూసర్స్కి, వాళ్ళు చేద్దాం అన్నారు. వెయిటింగ్ అనమాట. ఉమా గారు సినిమా రంగంలో రచయితలకి గుర్తింపు ఉందంటారు? నేను చెప్పాను, అది కమర్షియల్ ఫీల్డ్ కదండి. సక్సెస్సే మాట్లాడుతుంది. మనం మార్కెట్లో ఉంటే గ్యారెంటీగా గుర్తింపు ఉంటుంది, మార్కెట్లో లేకపోతే ఉండదు. ఎందుకంటే ఏంటంటే మన చంద్రబోస్ గారు ఆస్కార్ వేదిక పైన ఒక రచయిత నిల్చోవడం రైటర్స్ అందరికీ గర్వించదగ్గ విషయం కదా. ఈరోజు భారతదేశం రాజమౌళిని చూసి ఎలాగైతే గర్వపడుతుందో ఒక దర్శకులందరూ కూడా అట్లాగే ఒక రచయిత ఈరోజు ఆస్కార్ వేదిక మీదకి ఇంతవరకు భారతదేశంలో మనకు జాతీయ అవార్డు వరకు శ్రీశ్రీ గారికి జాతీయ అవార్డు వచ్చింది, వేటూరు గారికి జాతీయ అవార్డు వచ్చింది, సిరివెన్నెల గారికి పద్మశ్రీ వచ్చింది. అంటే సమాజంలో మంచి గుర్తింపు అయితే సినిమా రచయితకి మామూలు రచయిత కంటే ఎక్కువ ఉంటుందండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఒకేలా ఉంటారు మామూలు రచయితలు, వాళ్ళు సామాన్య మనుషుల్లో. అలా అక్కడ ఏమి అంగు ఆర్బాటు ఉండదు. ఇక్కడ ఏంటంటే లైవ్లో ఉంటే ఉంటాడు, లైవ్లో లేకపోతే ఉండవు.
అంటే సక్సెస్. మనం రాసిన పాటలు జనం వింటూ ఉంటే దాన్ని బట్టి ఇక్కడ మనకు గుర్తింపు ఉంటుంది. ఈ సినిమా రంగంలో మీకు ఏదైనా చేదనుభవం ఎదురైందో మా గారు? ఎక్కువ అది కామన్ అండి. అది సినిమా రంగం అని కాదు, కానీ నేను ఒక ఫిలాసఫర్, అంటే ఒక పిహెచ్డి స్కాలర్గా చెప్తాను. ప్రతి రంగంలోనే ఉంటుందండి, ఇక్కడ కూడా ఉంటుంది. అయితే ఇది కొంచెం కలర్ఫుల్ మీడియా కాబట్టి అది న్యూస్ అవుతుంది. అంటే అది చెప్పగానే అబ్బాయి ఈ సినిమా ఆయన చెప్పాడు ఇక్కడ ఫీల్డ్ అని, అంటే ఈ ఫీల్డ్ అనగానే ఒక రకమైన ఫోకస్ ఉంటుంది, ఫోకస్ పెడతారు కాబట్టి. కానీ ప్రతి రంగంలోనే చేదనుభవం ఉంటుందండి. అది మనుషుల మనస్తత్వాల మీద, వాళ్ళ అవసరాలు, వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఉంటాయండి, చాలా మంది పని చేయించుకుంటారు, డబ్బులు ఎవరు. రీసెంట్గా ఒక ఆయన, నేను కారు స్టీరింగ్లో కూర్చొని మాట్లాడుతున్నా, మీ డబ్బులు రేపు పంపించేస్తాను, స్క్రిప్ట్ ఇవ్వండి అన్నాడు. అంటే ఇది ఎంత మాట అండి. తర్వాత నెల రోజులు అయింది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఏమనాలి, చేదంటే అది చాలా బాధ అనిపిస్తుంది. అతను ఫోన్ చేసి మరి నేను ఇవ్వనండి, అయిపోయింది, మీరు రాసిన దానికి అక్కడికి ఓకే అంటే ఓకే, కానీ అతను మాట్లాడింది చూడండి, నేను కారు స్టీరింగ్లో కూర్చున్నాను, మీ డబ్బులు రేపు ఇచ్చేస్తాను, స్క్రిప్ట్ ఇవ్వండి. నా అసోసియేట్ చెప్తున్నాడు డబ్బులు ఇచ్చాక స్క్రిప్ట్ ఇవ్వు అని. వాళ్ళు ఇవ్వరు, డబ్బులు ఇచ్చాకే ఇవ్వు అని, మనకు మార్కెట్ లేదు కాబట్టి అని. కానీ ఆయన మరి 1 month అయింది, ఇది ఇంతకంటే చేదు అనుభవం ఏముంటుంది. వాళ్ళు ఫోన్ చేసి మరి మేము ఇవ్వమంటే ఓకే, ఆయన సాటిస్ఫై అవ్వలేదేమో, మనకి ఇస్తామన్నది ఇవ్వట్లేదు అనుకుంటాం, కానీ ఇక పట్టించుకోరు. అతని అవసరం తీరిపోయింది. ఇలాంటి మనుషులు ఉంటారండి. ఇది ప్రతి రంగంలోనే ఉంటారండి, ఒక సినిమా ఫీల్డ్లోనే కాదు. సినిమా ఫీల్డ్ నాకు తెలిసి మంచిదండి, ఎందుకంటే మొత్తం మన ఓపెన్గా ఉంటుందండి, అది అర్థమైపోద్దండి. ఇదేం పెద్ద అంత ముసుగేం ఉండదండి ఇక్కడ. నేను అబ్జర్వ్ చేసిన 15 ఏళ్ళ నుంచి నేను డాక్టరేట్ కూడా చేశాను కాబట్టి సినిమా పాటలు, పాత వాళ్ళు కూడా చదివాను, ఇంటర్వ్యూస్. 1931 నుంచి మ్యాక్సిమం తెలుగు సినిమాలు అన్నీ చూశానండి. అంటే ఎందులో మంచి పాట ఉంది, ఆ పాట తీసుకొని పిహెచ్డీలో పెట్టాలి. నవరసాలు కదా, శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బేభత్స, ఈ రసాలన్నిటి గురించి పాటలు కావాలి. అందుకని నాకు పీరియడ్ పెట్టుకోలేకపోయాను. ఎందుకనంటే శృంగార రసం పాటలు దొరుకుతాయి, కరుణ రసం పాటలు దొరుకుతాయి, మాతృదేవోభావ ఏవో ఒక సినిమాలు చూస్తే. కానీ మన బేభత్స రసం, రౌద్ర రసం, వీర రసం, హాస్యం అన్నీ కావాలంటే మొత్తం తీసుకోవాలి. కాబట్టి దాని మీద ఒక అవగాహన ఉందండి. ఒక సినిమా ఫీల్డ్ 1931 నుంచి 1951 వరకు, 50 వరకు, 1950 నుంచి 70 వరకు అలా విభజించుకోవచ్చు సినిమా ఫీల్డ్. తర్వాత ఇప్పుడు 2000 వరకు, 2000 నుంచి మళ్ళీ 2003 వరకు ఇలా భాగాలు చేసుకుంటే మార్పు అనేది, సినిమా మార్పు చెందుతూ ఉంటుందండి. మీరు చూడండి, సినిమా ఫీల్డ్, సినిమా డెవలప్ అయ్యాక, అంటే టెక్నికల్గా కానీ సినిమా ఫీల్డ్ డెవలప్ అయ్యే కొద్దీ మీకు చాలా కళారూపాలు అంతరించిపోయాయి. బుర్ర కథ, నాటకం, ఒగ్గు కథ, ఎన్నో అంటే జానపద కళారూపాలు, అవన్నిటినీ సినిమా కలుపుకుంది. అంటే సినిమా అంత ప్రభావమైనటువంటి, అంటే సినిమా పాటలు బాగా ఇన్స్పైర్ అయ్యాయి. ఇప్పుడు చంద్రబోస్ గారు మొన్న ఒకసారి నేను ఇంటర్వ్యూ, నా పిహెచ్డిలో చంద్రబోసుతో అన్న నాకు ఇది కావాలి, మీ ఇంటర్వ్యూ కావాలని ఇంటికి వెళ్ళాను. మౌనంగా ఆ పాట రాశారు ఆయన, మౌనంగానే ఎదగమని అని. ఆ పాట గురించి చెబుతూ ఎందరో ఇన్స్పైర్ అయ్యి, ఎందరో ఆయన చాలా దినిగా చెప్పారు ఆయన. అంటే సినిమా పాట అంత ఉంది కాబట్టే కదండి. నాకు కూడా సినిమా పాటల మీద రసభావ చిత్రణ ఏంటి అని చాలా మంది అన్నారు. అందులో సినిమా పాటల్లో రసభావాలు ఉన్నాయా అని. అరే డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాశరథి, ఆరుద్ర, మల్లాది, వేటూరి లాంటి అసలు సాహితీ రంగంలో లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి ఎందరో కవులు పాటలు రాసినప్పుడు వాళ్ళ పాటల్లో కవిత్వం ఉండదా? కవిత్వం ఉంటుంది కదా, అందుకనే గ్యారెంటీగా ఉంటుందని చెప్పేసి ఆ సినిమా పాటల మీద చేయాలనుకున్నాను. నా గైడ్ శివారెడ్డి గారు, నాకు సినిమా అంటే అభిరుచి, ఇష్టం, ఆ ఫీల్డ్ అంటే వీడికి పిచ్చి, ఇటు వస్తే ప్రొఫెసర్ అవుతాను. నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అండి, బాగా చదువుకుంటే నేను ప్రొఫెసర్ అవుతాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా అవుతాను, పిహెచ్డీ చేసుకుంటూ ఇటువైపు మంచి మంచి గౌరవమైన ఫీల్డ్లో ఉంటాను. కానీ నీకు పిచ్చి కాబట్టి టాపిక్ అతనే ఇచ్చారు, రసభావ చిత్రణ. అంటే సినిమా గురించి తెలుస్తుంది, ఒక అవగాహన ఉంటుంది. అక్కడ ఫైట్ చేయడానికి వీడికి అంటే మనకు కావాలి కదండి, ఏ రంగంలో అడుగుపెట్టి దాని గురించి తెలియాలి కదా. అప్పుడు ఈరోజు నేను డైరెక్షన్ చేయగలను అని కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే, చేయడానికి సిద్ధంగా స్టోరీస్ రెడీ చేసుకొని ఉన్నాను అంటే దానికి కారణం డాక్టరేట్, అంటే సినిమా మీద పిహెచ్డి. అది మా గురువు గారు పెట్టిన భిక్షే.
ఆయన ఇంకేదో టాపిక్ ఇచ్చి మహాభారతంలో అమ్మ అన్నారు అనుకోండి, ఇక మీలాంటి వాళ్ళు ఏడిపించేవాడిని నేను. అంటే నాకు ఇష్టమైన రంగంలో పరిశోధన పిహెచ్డి చేయడం వలన స్ట్రెంత్ వచ్చింది. సినిమాలు ఎక్కువ చూడడం వలన ఒక క్లారిటీ వచ్చింది. ట్రెండ్ని పట్టుకోవాలండి. సినిమా ఫీల్డ్ ఎప్పుడు కూడా పరిగెడుతున్న కాలంతో పరిగెత్తాలి. మళ్ళీ మనం ఇప్పుడు వచ్చి భక్త ప్రహ్లాద్ తీస్తామని అంటే తీయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏదైనా సక్సెస్ అండి. మొన్న రీసెంట్గా ఒక ఇద్దరు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్తో పెద్ద పెద్ద సంస్థలకు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు సినిమాలు. వాళ్ళిద్దరితో మాట్లాడే అవకాశం వచ్చింది. వాళ్ళు ఒకటే చెప్పారు, అసలు సక్సెస్ రేషియో ఇక్కడ 15%. 100 సినిమాలు వస్తాయండి, అందులో 5-10 ఆడుతాయి, 90% ఫెయిల్. సినిమా ఫీల్డ్లో 10%, 15% సక్సెస్ రేషియో అని చెప్తున్నారు. అంటే 30-40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి అష్ట కష్టాలు పడి, అంటే అప్ అండ్ డౌన్స్ చూసిన వాళ్ళు కూడా రేషియో తక్కువ అండి. మిగతా ఫీల్డ్ అన్ని కంఫర్ట్ జోన్స్ కదండి. ఇప్పుడు జాబ్ వస్తుంది, మంత్లీ శాలరీ, అక్కడతోటి ఓకే. ఇక్కడ పాటలో అద్భుతంగా చెప్పారు, పూరి గారు రాపించారు పాట, పని ఉంటే మస్తు లేకపోతే పస్తు అని. అది కరెక్ట్ అండి, చాలా మందికి వర్తిస్తుంది. నేనింతే మూవీలో మీరు డాక్టరేట్ చేశారు కదా ఉమా గారు, అది సినిమా పాటల మీద ఎందుకు డాక్టరేట్ చేశారు? నాకు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం కాబట్టి దాని మీద ఒక డాక్టరేట్ చేస్తే అసలు వాట్ సినిమా అంటే ఏంటో తెలుస్తుంది అని మా పిహెచ్డి గైడ్ ఎల్లూరి శివారెడ్డి గారు. ఆయన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దగ్గర పిహెచ్డి చేశారు. డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు కూడా ఆయన దగ్గర పిహెచ్డి చేశారు. మనం చెప్పుకున్నాం, పరుచూరి కథాకథన శిల్పం అని ఆయన చేశారు. తర్వాత నేను అతని దగ్గర పిహెచ్డి చేస్తాను. అది నాకు బాగుంటుంది అని అది తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా దానివల్ల తెలిసిందండి. దానివల్ల నేను 1931 నుండి సినిమా చూడగలను, పాత సినిమాలు చూడం కదా. అంటే తెలుగు పరిశ్రమ మీద ఒక రకమైనటువంటి ఒక అవుట్లుక్, అంటే ఒక అవగాహన ఏర్పడి ఈ రోజు నేను డైరెక్షన్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఎప్పుడైతే పాట కాదు, నేను పాటకు సంపూర్ణ న్యాయం చేయలేను, పాట అనేది నేను దాన్ని ఎంటర్టైన్ కావట్లా, అంటే సినిమా పాటతో నేను సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి నేను సినిమా పాటను నమ్ముకున్న ప్రేక్షకులను కానీ, ప్రొడ్యూసర్స్ని కానీ, హీరోస్ కానీ నేను సాటిస్ఫై చేయలేను. సినిమా పాటను నమ్ముకున్న ప్రేక్షకులను సాటిస్ఫై చేస్తేనే నేను రైటర్గా రాణిస్తాను, సినిమా పాటల రచయితగా. నా పాటను నేను ఎంటర్టైన్ చేయలేకపోతున్నాను, అంటే నేను దాంతో ఎంటర్టైన్ కాలేకపోతున్నాను. కాబట్టి నేను ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేను. కాబట్టి నేను ఆ ఫీల్డ్లో స్ట్రగుల్ అనుభవించడం వేస్ట్. నాకేంటి అని అంటే, నాలో ఎవరు ఉన్నారు అని చూస్తే నేను డైరెక్షన్ చేయాలి. అప్పటి నుంచి డైరెక్టర్లతో తిరగడం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అన్నిటికంటే డైరెక్టర్ అవ్వడానికి మంచిది రైటర్ అని. ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా చెప్తారు, అంటే రైటర్ అంటే అన్ని అబ్జర్వ్, స్క్రిప్ట్లో అక్కడ వెళ్ళొచ్చు, డైరెక్టర్తో ఉండొచ్చు, అంటే అంత అబ్జర్వ్ చేయడానికి మంచి ఫీల్డ్ అండి రైటర్. చూడండి, కొరటాల శివ గారు ఈరోజు పెద్ద డైరెక్టర్, త్రివిక్రమ్ గారు అంటే వీళ్ళు రైటర్స్గా పనిచేశారు. అది మంచిదని డైలాగ్ వర్షన్స్ రాయడం, స్టోరీ సిట్టింగ్స్కి వెళ్ళడం, ఆ స్క్రిప్ట్లు వాటి స్క్రిప్ట్స్ అన్ని చేయడం, ఇట్లా చేయడం జరిగింది. అందుకని రైటర్గా కొనసాగుతూ డైరెక్షన్ చేయాలని డాక్టరేట్ కంప్లీట్ చేసి ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. మీరు రాసిన పాటల్లో ఆబ్వియస్లీ మీకు అన్ని పాటలు ఇష్టపడే రాసింటారు. మీకు ఎక్కువ ఇష్టమైన పాట ఏంది ఉమా గారు? నాకు దిల్ పాటే ఇష్టం అండి. తర్వాత అంటే మల్లెల తీరంలో సిరిమల్లి పువ్వు సినిమాలో పాటలు ఇష్టం అండి బాగా. పాటలో దిల్ పాటే ఎక్కువ ఇష్టం. ఎందుకనంటే అందులో కొన్ని ఉంటాయి, ఆ పాట మీరు పూర్తిగా విన్నారో లేదో కానీ, నీ పాల పుంత అంటే నీ కౌగిలింత, ఓ పాల పుంత కసరొద్దే కాంత చేరే చెంత, నీలేత బుగ్గ సిరిమల్లె మొగ్గ. అంటే ఆ పోలిక ఎక్కడ కూడా రెగ్యులర్గా ఉండదు, అలంకార భూయిష్టంగా ఉంటుంది. చరణాల్లో నేను బాగా ఎంజాయ్ చేసింది ఆ పాటలో చరణాలే. ఆ ఫోక్తో తీసుకున్నారు, ఆ ఫోక్ సాంగ్ని తీసుకొచ్చారు ప్రణయ్ కుమార్ గారు, ఆ ట్యూన్లో రాయమన్నారు డైరెక్టర్ గారు వినాయక్ గారు, దిల్ రాజు గారు, రాశాం. అక్కడ అందులో ఉన్నదండి చాలా బాగుంటుంది. నీ కౌగిలింత ఓ పాల పొంత, కౌగిలింత పాల పొంత, పోలికేంటి అంటే ఒక మంచి బాగుంటుంది. అది జానపదంలోనే ఒక రకమైనటువంటి ఒక వరవడి బాగుంటుంది అది. అందుకే ఆ పాట ఇష్టం. తర్వాత పాటల్లో మల్లెల తీరంలో సిరిమల్లి పువ్వు రామరాజు గారు డైరెక్టర్, అదే శ్రీదివ్య వాళ్ళు చేశారు, క్రాంతి కుమార్ శ్రీదివ్య అని. అందులో పాటలు బాగుంటాయి. అంటే
ఒక ఇద్దరి మధ్య ఇంటిమసీని చెప్తూ ఒక సాంగ్ ఉంటుందండి అందులో. మాట కందని పాటగా మనమిద్దరము కలిసాముగా, మల్లె పువ్వుల బాటలో మల్లె పువ్వుల తోటలో ఒక బాటై అడుగేశాముగా, సుమాలు విరిసే అరసులోన అరాగమే మనమే, సుశీలమైన స్వరములోన ఇద్దరమే మనమిద్దరమే, మాట కందని పాటగా మనమిద్దరము కలిసాముగా, మల్లె పూల దారిలో ఒక మాటై అడుగేశాముగా. చాలా బాగుంది. అంటే అందులో పాట వింటే నేను పాట నుంచి డైవర్ట్ అయిపోయాను కాబట్టి చాలా పాటలు మర్చిపోయాను. మంచిగా నాకు నాలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఆ ఎటు వెళ్తే అటే. ఇటు భారతం చదువుతున్నానంటే దానిలో ఉంటాయి, ఇంక వేరే ప్రపంచంలోనికి రాలేను. ఫ్రెండ్స్తో ఉంటే స్నేహితులతోనే, ఇటు సినిమా ఎక్కడుంటే అక్కడే. ఇంక మరి అదో మరి ఇంటర్వ్యూకి వస్తున్నాం, 4 పాటలు నేర్చుకొని వెళ్ళాలి, ప్రిపేర్ అవ్వాలి, ఏం ఉండదండి. అంటే అలా ఉండడం ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను ఎవరైనా అంటే ఏమనుకుంటారా, అడిగితే ఏమనుకుంటారా, అడగకపోతే ఏమనుకుంటారు, అవి ఏం ఉండదండి. అలా ఉండాలనిపిస్తుంది, కానీ ఉండనివ్వరుగా, నమ్మరు కూడా, అది నిజమని కూడా నమ్మరు. అంటే మాట్లాడితే ఏమనుకుంటారు అని అంటే ప్లాన్డ్గా ఉంటారు. అది మంచిదేనండి. సాంప్రదాయబద్ధంగా మనం ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో అదంతా ఉండాలి. మేము గురువులు చదువుకున్నాం, పిహెచ్డీల వరకు మేము చదువుకున్నాం, పద్ధతిగానే చదువుకున్నాం. నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, డాక్టరేట్ కూడా మనం సబ్మిట్ చేసాం, అన్నీ చేసాం. బట్ నాకేంటంటే శ్రీశ్రీ గారి ఇష్టం అవ్వడానికి కూడా కారణం అదే. ఓపెన్గా ఉండాలి. ఎదుటి వ్యక్తి మన పాకెట్లో డబ్బులు తీసుకొని, నేను తీసుకుంటాను అబ్బాయి, నాకు అవసరం, నీకు ఇప్పుడు అవసరం లేదు అనాలి. నేను కూడా ఉంటే అంటే మనుషులు మనసు విప్పి మాట్లాడుకోవాలి, లేదా దూరంగా ఉండాలి. అతను కనెక్ట్ అవ్వకపోతే దూరంగా ఉండాలి, ఉంటే మాత్రం అన్నీ షేర్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, మనుషులుగా జీవించాలి ముందని. ఇప్పుడు ఆయన ఎందుకు బాధపడ్డారు శ్రీశ్రీ గారు? మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె. ఇంతకంటే జాతిని ఎవడు తిడతాడు చెప్పండి? ఇంత పచ్చిగా మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె. ఇంక నేనైతే అంగీకరించనండి. ఎందుకు అంగీకరించనంటే కుక్క బెస్ట్, విశ్వాసం. మీరు ఏ జాతి కుక్కనైనా ప్రపంచంలో కుక్కను పట్టుకోండి, దానికి విశ్వాసం ఉంటుంది. అది ఫ్లైట్లో తిరగని, మంచి ఫుడ్ తినని, రిచ్ ఫుడ్ తినని, మంచి లగ్జరీ లైఫ్, అది ఏ దేశపు కుక్క అయినా దానికి విశ్వాసం ఉంటుంది. అలా నక్క జుత్తులు మారేది. అలా ప్రతి జీవికండి మనకు తెలిసిన వాటి. ఆవు సాధు లక్షణం, ఎద్దుకి కష్టపడే గుణం, పులికి పౌరుషం, ఊసరవెల్లి రంగుల. మనిషికి ఏ గుణం ఉండాలో చెప్పండి? కుక్క అనగానే సహజ లక్షణం వాడు గుర్తొస్తుంది, విశ్వాసం అని. మనకు అంతే కదా. కొన్ని జీవులు చెప్తున్నాను, నక్క జుత్తులు మారేది, పులి పౌరుషం, సింహం శౌర్యం, పరాక్రమం, ఏదో ఇలా ప్రతిదానికి ఒక సహజ లక్షణం ఉంటుంది. అసలు మనిషికి ఉండాల్సిన సహజ లక్షణం ఏంటి? కరెక్ట్గా అది తెలుసు. మన చదువు అది చెప్తుందా? మన పెంపకాలైనా మనిషికి చెప్తున్నాయి. ఇప్పుడు మన బడులు కానీ మన సనాతన సంస్కృతి అయినా అందరం బాగా చెప్తారు, అరే బాబు బేసిక్గా మనిషికి ఉండవలసింది ఇది, ఆ తరువాతే ఏదైనా. మిగతావన్నీ బ్రతుకు తెరువు కోసమే కదండి. నువ్వు డాక్టర్ అయినా, కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఏ స్థాయిలో ఉన్నా అసలు బేసిక్గా ఉండవలసిన క్వాలిటీ ఏంటి? మనిషి సహజ లక్షణం ఏంటి అంటే మానవత్వం. అదంటే ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు. అదిగే కదా పాట కూడా వచ్చింది, పెద్ద హిట్ అయింది, మీకు ఐడియా ఉందో లేదు? మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని ఒక పాట వచ్చింది కదా, అందశ్రీ గారిది అనుకుంటా. మచ్చుకైనా కానరాడు అనే ఒక పాట ఉంది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని. అంటే మనిషికి మానవత్వం అనేది ఒక సహజ లక్షణం. అది ఉంటే వాడు మనిషిగా గుర్తించబడతాడు, మనిషిగా జీవిస్తాడు, మనిషి అనిపించుకుంటాడు అనే స్పృహ లేకుండా మన విద్యా విధానం ఉంది. కాబట్టే ఇప్పుడు కాదు, అప్పుడే శ్రీశ్రీ గారు తిట్టారు, కుక్కల వలె నక్కల వలె. అంటే నీలో ఉన్నటువంటి మనిషిని నిద్రలేపే లక్షణం శ్రీశ్రీ గారి కవిత్వానికి ఉంది. ఆయన తట్టి చెప్పడండి, కొట్టి చెప్తాడు, అంతే కదా. ఎదుటి వ్యక్తిని రాబాబు ప్రవచనం చెప్తానని చెప్పడండి. ఆయన అంతే దొంగ లంజ కొడుకులని మొత్తం ఎత్తుకోవడమే మహాప్రస్థానం ఎత్తుకున్నాడు అనమాట. అంటే ఎంత కోపం ఉంది ఆయన, ఆక్రోషం. అందుకని శ్రీశ్రీ గారు అంటే కొంచెం నాకు ఇష్టం అనమాట. ఉమా గారు, మీ మొదటి సినిమా
దిల్ రాజు గారితో చేశారు, అది కూడా మంచి హిట్ పడింది. దిల్ రాజు గారితో మీ ఎక్స్పీరియన్స్, ఆ జర్నీ ఒకసారి మాతో షేర్ చేసి. అప్పుడు ఆ సినిమా వరకు ఎక్స్పీరియన్స్, తర్వాత కనబడితే నమస్కారం పెట్టడం, ఆయన వెళ్ళడం తర్వాత కానీ తర్వాత 100 days ఫంక్షన్ అయిన తర్వాత పూర్తిగా నేను ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత ఆర్యాకి ట్రై చేశాను. తర్వాత పిహెచ్డి ఎంట్రన్స్ ఫుల్ టైం అటు కేటాయించలేక ఆయన ఎదుగుతున్న ప్రాసెస్లో ఆయన ఎంకరేజ్ చేశారు బాగా. మొన్న రీసెంట్గా కూడా పిహెచ్డి కంప్లీట్ అయిపోయాక బుక్ చూపించాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా ఆలోచన కూడా ఏంటంటే అంత మంచి ఇప్పుడు ఒక స్టార్ ప్రొడ్యూసర్ గ్రేట్నెస్ ఏంటంటే కొన్ని వందల మంది కుటుంబాలు ఆయన దగ్గర సినిమా వాళ్ళు బతుకుతున్నారు, ఎందరికో లైఫ్ ఇచ్చారు పెద్ద పెద్ద డైరెక్టర్స్. ఇప్పుడు నాలాంటి ఒక డాక్టరేట్ కంప్లీట్ చేసి సినిమా ఫీల్డ్ మీద ఒక ఇంత బుక్ రాసినటువంటి నాలాంటి వాళ్ళు కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తేనే వచ్చాం. కాబట్టి అలాంటి వ్యక్తితో డైరెక్షన్, అలాంటి వ్యక్తి దగ్గర డైరెక్షన్ చేయాలి, అలాంటి వ్యక్తికి ఖర్చు చెప్పాలి, అలాంటి బ్యానర్లో మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనే ఆలోచన నాలాంటి వాళ్ళకి కూడా ఉంటుంది. నా టార్గెట్ కూడా అదే. అంటే కాబట్టి ఆయన సినిమా లవర్ అండి, నిజంగా సినిమా ప్రేమికుడు ఆయన. అందుకనే ఆ స్థాయిలో ఉన్నారు. చాలా మందికి అతను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందరికీ లైఫ్ ఇచ్చారు. ఈరోజు చూడండి, సుకుమార్ గారు, మున్సిపైడిపల్లి గారు, బోయపాటి గారు, ఎంతో చాలా అది రామానాయుడు గారి తర్వాత దిల్ రాజు గారే అన్నట్టు పేరు తెచ్చుకున్నారు. ఇంకా అంతకంటే వాళ్ళతో పనిచేయడం నాకు చాలా హ్యాపీ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి యాక్సెస్ నాకు ఉంటుంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా మన పిహెచ్డి బుక్ చూపించగలిగానంటే ఆ రోజు దిల్ సినిమా ఆ పాట రాయడం వల్లనే. ఈరోజు మన రీసెంట్ వినాయక్ గారి ఇంటికి వెళ్ళాను, అంటే వెళ్ళగలిగాను అంటే ఆ వినాయక్ గారితో, తర్వాత దిల్ రాజు గారితో అప్పుడు ఆ పని చేసిన పాట ఉండడం వల్ల. ఆ తర్వాత ట్రావెల్ అయినా వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళేనండి. ఆ ఎంకరేజ్ నేను నా ఎడ్యుకేషను, నా కుటుంబ పరిస్థితులు, నా ఆలోచన విధానం, నాకు అపారమైన పుస్తక పిచ్చి, పఠనం, చదువుకోవాలి. తర్వాత వెంటనే నాకు పాట మీద ఇంట్రెస్ట్ పోవడం, ఈ పాట మీద పిహెచ్డి మొదలుపెట్టినప్పుడు పాట మీద ఇంట్రెస్ట్ పోయింది. ఈ విషయం మా పిహెచ్డి సార్కి చెప్తే తిడతాడని చెప్పలేదు నేను. అరే నీవు సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం, పిచ్చి అంటున్నావు, సినిమా ఫీల్డ్ గురించి టాపిక్ ఇచ్చాను, అది చేయకుండా ఇప్పుడు మళ్ళీ పాట మీద ఇంట్రెస్ట్ పోయిందంట. పాటలు రాస్తున్నావు అంటే మరి బ్రతుకు తెరువు కోసం బంజారా హిల్స్లో ఉంటున్నావు, పాట ఏది రాయాలి కదా, రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ ఉండదు. కాబట్టి అలా వచ్చిన పాట, నా దగ్గరికి వచ్చిన పాటను రాశానండి. ఇప్పటివరకు ఒక 100 పాటల వరకు రాశాను. ఉమా గారు, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు చెప్తారా? చెప్పాను కదా, అట్లా సినిమా ఫీల్డ్లో చాలా కష్టాలు ఉంటాయి, అది కంఫర్ట్గా ఉండదు, సక్సెస్ ఉంటేనే అని అందరూ అంటున్నారు. కాబట్టి ఎటువంటి చెట్టు కింద అయినా బతుకుతానంటే పెళ్లి చేసుకుందామని అలా చేసుకున్నాను. తను బీఈడి, బిఎస్సి బీఈడి, తర్వాత 2 పిల్లలు, పాప ఇప్పుడు 6th క్లాస్, బాబు 2nd క్లాస్, లక్ష్మి, చిన్మయి, శ్రీవత్సవ. మీలాగా పిల్లలకు కూడా కవితలన్నా రచనలన్నా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది? వాళ్ళకి మంచిగా అన్నీ ఇష్టమే, డ్యాన్స్, పాటలు, మొత్తం సినిమా ఫీల్డ్. నాకు ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా అన్నీ ఉన్నాయి. బొమ్మలు, మంచి అంటే యాక్టివ్గానే ఉంటారు. 2 క్లాస్ ఫస్ట్లే. ఉమా గారు, అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఏమైనా తేడా ఉందా? అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది ఒక మారే ప్రక్రియ అండి. అది ఇప్పుడు ట్రెండ్ని బట్టి ఫాలో అవుతూనే అది మారుతూ వెళ్తూ ఉంటుందండి సినిమా ఫీల్డ్ అనేది. అప్పుడు కొంతవరకు అప్పుడు ఏంటంటే 1931 నాటక ప్రభావాలతో సినిమా వచ్చింది. ఆ తర్వాత సినిమా ఒక స్వర్ణయుగం నడిచింది 1960, 70 బిఫోర్. ఆ తర్వాత పూర్తిగా కమర్షియల్ పంతాలోకి వచ్చింది. అప్పుడు కూడా శంకరాభరణం లాంటి మంచి సినిమాలు కూడా ఆడేది. అటు వేటగాడు సినిమా ఆడితే ఇటు శంకరాభరణం సినిమా ఆడేది. అంటే సినిమాకంటూ ఒక రూల్స్ ఏమి ఉండవండి, జనం చూడాలి అంతే. అది ఇటు ఫ్లాప్ ఎవరికి తెలియదు. చెప్పుకున్నాం కదండి సక్సెస్ రేషియో అని. ఎప్పుడు మార్పు అనేది యాక్సెప్ట్ చేయాల్సిందేనండి ఎవరైనా. ఎప్పుడు మార్పు ఉంటుందండి. అంటే మొన్నలా మనిషి ఇప్పుడు ఉండడు కదండి. 100 ఏళ్ళ కిందట బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినప్పుడు మనిషి, ఇప్పుడు మనిషి మార్పు ఉందా లేదు? ఇప్పుడంతా సినిమా గ్లోబల్ అయిపోయింది, మొత్తం అంతా గ్లోబల్ అయిపోయిందండి. సినిమా ఇంతకు ముందులాగా లేదు, విస్తృతి పెరిగింది, బాగా భయంకరంగా పెరిగింది. కాబట్టి అంటే అప్పటి సినిమాల్లో కొంచెం ఇది ఉండేది, అంటే కొంచెం నైతికత ఉండేది. ఇప్పుడు సినిమాల్లో పూర్తిగా
అది కొంత కొంత ఉండేది అందులో. అంటే తీసేవాళ్ళు కాదు, అంటే కొంచెం ఇప్పుడు అవేమీ లేవు, తగ్గాయి. అవును. కానీ మంచి తీసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా, లేకుండా అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా. నేను సినిమా అనేది ఒక అద్భుతం అండి. అవును. మనిషి కనిపెట్టిన అద్భుతంలో సినిమా అనేది మంచి అనేక కళాఖండాలు అంతరించిపోయినప్పటికీ కూడా ఉమ్. సినిమా అనేది సజీవంగా ఉంది అనడానికి కారణం ఏంటంటే అన్ని ఓన్ చేసుకుంటుంది. అవును. మీకు ఆ సినిమాలో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, సినిమాలో మాట ఉంటుంది, సినిమాలో బొమ్మ ఉంటుంది, సినిమాలో వింతలు ఉంటాయి, అద్భుతం ఉంటుంది, సర్కస్, ఒక మ్యాజిక్. సినిమా అనేది నిజంగా అది కాబట్టి ఎవరికి మళ్ళీ దొరకదు. అంటే ఇది ఇట్టా ఫ్లాప్ అని రిలీజ్ అయ్యి ప్రేక్షకుడు చూసినంత వరకు కూడా మళ్ళీ మనం చెప్పలేం. అవును. ఏ ఏ వ్యవస్థలోనైనా మార్పు అనేది సహజం అండి, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. మరి పరిణితి చెందాలి. ఏమంటే మనిషి పుట్టుకతోటే గొప్పవాడు ఏం కాదండి, పుట్టుకతోటి ఎవరు గొప్ప దశలు అలా మారుతుంటారు. సినిమా ప్రక్రియ అంత నాటకం ప్రభావంతో మొట్టమొదట, ఆ తర్వాత సాంఘికాలు వచ్చాయి, ఆ తర్వాత పౌరాణికాలు, అలాంటి చాలా సమాజంలో ఉన్న ప్రతి కంటెంట్ని తీసుకొని ఎంటర్టైన్ చేయగలిగినటువంటి ఒకే ఒక కళా ప్రక్రియ సినిమా అండి. ప్రపంచంలో నెంబర్ 1 అదే. దానికంటే ఇంకో గొప్పది ఇంకొకటి వస్తుందని చెప్పలేము కూడా. కాబట్టి సినిమా అనేది చాలా మార్పులు వచ్చాయి. అంటే ఆ కాల పరిస్థితులను బట్టి, అప్పుడు పనిచేసే వ్యక్తులను బట్టి అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఉగ్రవాదుల దగ్గర ధర్మం ఒకలా ఉంటుందండి, సనాతన సాంప్రదాయవాదుల దగ్గర ఒకలా ఉంటుంది, ఇంకొన్ని కులాల్లో ఇంకొకలా ఉంటుంది, అంతే కదా. ఈ నాగరికత మనిషి కొంచెం డెవలప్ అవుతున్న కొద్ది మారుతూ ఉంటుంది. ఏదైనా చట్టాలు కూడా మారుతూ ఉంటాయి కదా. కాబట్టి సినిమా కూడా అనేక మార్పులకి గురయ్యింది, ఇప్పుడు గ్లోబల్ అయింది. అంతే. అంటే అప్పుడు మనం మూవీస్కి వెళ్తే ఒక మోరల్ స్టోరీ, ఎండ్ ఆఫ్ ది మూవీ ఒక మోరల్ స్టోరీ వచ్చేది. ఇప్పుడు మూవీస్ అంటే ఆల్మోస్ట్ కమర్షియల్ అయిపోయారు. అంటే నేను నా థీసిస్లో కూడా ఆ విషయం గురించి చర్చించానండి. సినిమా అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యాపార ప్రక్రియ అండి. అవును. మనం ఏదైనా మోరల్ కావాలంటే 1,00,000 రూపాయలు పెట్టి ఒక బుక్ రాసుకుంటే, లేకపోతే ఎవరికైనా చెప్పాలంటే ఒక లెటర్ కొని ₹1, ₹2, ₹5 కవర్ కొని ఇది మోరల్ అని చెప్తే బాగుంటుందండి. ఇక్కడ కోట్లు ప్రొడ్యూసర్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత అది ఎంటర్టైన్. సినిమా అనేది వ్యాపారమైనటువంటి కళ అండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ వ్యాపార విలువ ఉంటాయి, దర్శకుడి యొక్క ఆయన ఉంటాయి అన్నమాట. ఈ వాళ్ళు ఎవరి క్వాలిటీస్ వాళ్ళు కాపాడుకోవాలని చూస్తారు. అప్పుడు కొంచెం అంటే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పద్ధతి, సిస్టమ్ అంటే ఒక గౌరవం, అప్పుడు ప్యాషన్. సినిమా అంటే ఒక రకమైనటువంటి పిచ్చి, డబ్బులు పోయినా పర్లేదని. ఇప్పుడు డబ్బులు పోతే మరి తర్వాత సినిమా తీయడానికి ఉండాలి కదండి. ఇప్పుడు పెట్టిన ఎక్కువ పెట్టుబడి కదా. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ 200 కోట్లు 300 కోట్లు పెట్టి ఆ సినిమా ఫెయిల్ అయితే, అంటే సినిమా ఫీల్డ్కి వచ్చి సినిమాల్లో నీతులు విందామని ఎవరు రారండి. కాబట్టి గరికపాటి గారివి, తర్వాత మన చాగంటి గారి ఈరోజు యూట్యూబ్లో వస్తాయి. ఎంటర్టైన్ చేయాలి, అలా ఎంటర్టైన్ చేయాలి, చేస్తేనే. ఇప్పుడు నాకు బాగా ఇప్పుడున్నటువంటి దర్శకుల్లో కొరటాల గారు, త్రివిక్రమ్ గారు. కొరటాల శివ గారిది ఐడియాలజీ బాగుంటుంది, త్రివిక్రమ్ గారిది ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. అంటే కమర్షియల్, అంటే ప్రొడ్యూసర్ కూడా సేఫ్గా ఉండాలి కదండి. మళ్ళీ రేపు సినిమా తీయాలంటే ఈరోజు దిల్ రాజు గారు బాగుంటే కదా ఒక 500 కుటుంబాలు ఆయన దగ్గర బతుకుతున్నాయి. ఆ వ్యాపారం ఇప్పుడు వ్యాపారం అండి. మోరల్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అప్పుడు కూడా వ్యాపారమేనండి. అంటే అప్పుడున్న పద్ధతులకు తగ్గట్టుగా ఉండేది, ఇప్పుడున్న పద్ధతులకు. అప్పుడు ఎంత పద్ధతికి ఎందుకు ఉందని అంటే మనుషులు కూడా ఉన్నారుగా. మరి చూడరు కదా. ఇప్పుడు మనం అప్పుడు సినిమా తీస్తే ఇప్పుడు చూడరు కదండి. అంటే ట్రెండ్ అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మారినటువంటి మనిషి, మారినటువంటి సంస్థ, మారినటువంటి వ్యవస్థ, మారిన ఏదైనా కళా ప్రక్రియ నిలబడుతుందండి, మిగతాదంతా పోతుంది. ప్రొడ్యూసర్ జీవనం కమర్షియల్ గానే, సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. దాంట్లో మోరల్ మాట్లాడడం వేస్ట్. చెప్పడానికి నీకు చాలా స్కోప్ ఉంది. ఒక మాటతో చెప్పు, కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక క్యారెక్టర్తో మాట్లాడించు, అది మంచి మాటే కదా. సినిమా అనేది ఇప్పుడేమి అవన్నీ ఉంటాయి కదండి, అన్నీ ఉంటాయి, నవరస భరితం, శృంగారం ఉంటుంది, హాస్యం ఉంటుంది. అయితే కొంచెం అది మోతాదు ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే మరి అప్పుడు జబర్దస్తీ లాంటి షోలు లేవు కదండి. ఇప్పుడు లైవ్ లో ఇంటిల్లో పాది జబర్దస్తీ లాంటి షోలు చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. మరి అందుకే సినిమా కూడా మారాలి కదా. మరి మళ్ళీ మనం అప్పట్లా తీస్తామంటే ఎట్లా?
అదండి సినిమా అనేది మారుతూ ఉంటుందండి, అది మారాలి కూడా, ఎంటర్టైన్ చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడు కొంచెం మోతాదు అప్పుడు కంటే ఎక్కువైంది, అది కూడా కరెక్ట్ కాదండి. అప్పుడు కంటే ఎక్కువైతుంది. అప్పుడు కట్టుబొట్టు ఎలా ఉండేది, పురుషులదైనా స్త్రీలదైనా, ఇప్పుడు ఎట్లా ఉంది అంతే కదండి. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు చాలా మంది విఐపీలు పెద్దవాళ్ళు కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తారు, నేను వాకింగ్కి వెళ్తాను. 20 ఏళ్ళ కిందట వాకింగ్కి వచ్చినప్పుడు ఒకలా ఉండేవాళ్ళు, ఇప్పుడు స్త్రీలు పురుషులు ఇద్దరు. అంటే మార్పు అనేది యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం గో విత్ ఫ్లో, మార్పుని యాక్సెప్ట్ చేస్తేనే ఉంటాం, లేకపోతే నీదైన ప్రపంచంలో నువ్వు ఉండు. కానీ గుంపుతో ఉన్నప్పుడు మాత్రం నువ్వు అంగీకరించాల్సిందే. సినిమాను నువ్వు బతికించాలి, నువ్వు సినిమాల్లో బతకాలి, లేదా సినిమా గెలవాలి అంటే ఇక్కడ సక్సెస్ మాట్లాడుతుంది. అసలు మనం అంత కష్టపడి అన్ని 100 కోట్లు పెడితే 100 సినిమాలు తీస్తే అందులో 5, 10 హిట్ అవుతున్నాయి, 90 పోతున్నాయండి. అప్పుడు ఇంక మోరల్ చెప్పుకుంటూ కూర్చుంటే, ఈరోజు చాలా ఉన్నాయండి మోరల్ చెప్పుకోవడానికి. యూట్యూబ్ లో కొడితే ప్రవచనాలు. ఇక్కడ సినిమాది అంత రిలాక్స్ ఉంది, పరుగు బిజీ ప్రపంచం అండి. ఈ కాంక్రీట్ జంగిల్ ఇది, ఒక కాంక్రీట్ అడవి. ఇప్పుడు అసలు పరిగెడుతున్నారు మనుషులు. ఇప్పుడున్న కార్పొరేట్ వ్యవస్థ కానీ, అంటే మనకు 50,000 శాలరీ అనగానే మనకు సంబంధించినటువంటి కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల మీద వెంటనే వేసేసి మన 45,000 రూపాయలు ఈఎంఐలు కట్టించి అసలు మనం పూర్తిగా ఈ 5,000 రూపాయలతో నెలంతా ఫ్యామిలీ బతకడానికి ప్లాన్ వేసుకునేటట్లుగా కార్పొరేట్ వ్యవస్థ మనం లాక్ చేసింది. ఇటువంటి వ్యవస్థలో ఇక్కడ వచ్చి మళ్ళా 2 గంటల సినిమాకి వచ్చి మళ్ళా నీతులు వినాలంటే, అంటే నా దృష్టిలో మాత్రం సినిమా అనేది ఎంటర్టైన్మెంట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానికి మోరల్ అనే మాట మాట్లాడడం చాలా తప్పు. ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉందండి, ఏం మోరల్ ఏం చెప్పారు, ఎంటర్టైన్ చేశారు. అందులో చివరిలో ఏదో చెప్పారు. ఇప్పుడు సినిమాలు కూడా చివరిలో చెప్తారు కదా. అంటే సినిమా ఫీల్డ్ లో మోరల్ అనేది మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది వ్యాపారమైన ప్రక్రియ. ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు, ఆయనకి డబ్బులు రావాలి. మళ్ళా తర్వాత నాతో ఇంకో సినిమా తీయాలంటే డబ్బులు రావాలి. డబ్బులు పోగొట్టుకుని నీతులు చెప్పడం ఏంటండి? మీరు మీ ప్రవచనాలు వింటాము, మీరు డబ్బులు ఇవ్వండి అని అంటే చాగంటి గారు, గరికపాటి గారు మానేస్తారు చెప్పడం. చెప్పరు కదా మరి. కాబట్టి సినిమా ఫీల్డ్లో ఒకప్పుడు కొంచెం సాంప్రదాయబద్ధంగా సమాజాన్ని అనుసరించి వెళ్ళేదండి. సినిమా ప్రభావం సమాజం మీద ఎక్కువ ఉంటుందండి, కాబట్టి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కొందరు ఆ కోణంలో ఆలోచిస్తారు, ఆలోచించి చేస్తారు. కొందరు ఏమంటే దాన్ని క్రాస్ చేస్తారు. కానీ మనం ఏం చెప్పినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారండి. మీరు అదే బైబిల్, అదే ఖురాను, అదే భగవద్గీత, కానీ అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది. మొత్తం చూడండి, అన్నిట్లో కూడా అద్భుతమైనటువంటి మనిషిని మతం సంస్కరించడం కోసమే ఈ గ్రంథాలన్నీ, మత గ్రంథాలు. అవన్నీ అద్భుతమైనటువంటి మోరల్స్ ఉంటాయి. కానీ ఎందుకు మనిషి మారట్లేదు? ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చర్చికి వెళ్తారు, గుడికి భగవద్గీత చదివితే గుడికి వెళ్తారు, తర్వాత మసీదుకి వెళ్తారు. మరి అందరూ ఖురాన్లో కూడా అద్భుతమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి, ఇందులో మంచి మాటలు ఉన్నాయి, ప్రవచనం మంచి మాటలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అయినా మనిషి ఎందుకని? మనిషికి ఎంటర్టైన్ కావాలి, సినిమాకి వస్తాడు. అతనికి ప్రవచనాలు కావాలంటే స్వామీజీలు అటు వెళ్తాడు. కాబట్టి సినిమా ఫీల్డ్ ఎంటర్టైన్ చేయాలి. నేనైతే ఎంటర్టైన్ చేస్తూ, అంటే మన కొరటాల గారి ఐడియాలజీ, త్రివిక్రమ్ గారి ఎంటర్టైన్మెంట్, ఈ రెండు మిక్స్డ్ చేసి సినిమాలు తీయాలని నా కోరిక. ఎందుకంటే ఈయనలా ఎంటర్టైన్ చేస్తే వాడు రిలాక్స్ అవుతాడు, ఆయన ఐడియాలజీని ఇస్తే వాడు ఎడ్యుకేట్ అవుతాడు. ఏదో ఒకటి చేసిన తప్పేనండి. సినిమా ఎడ్యుకేట్ చేయడం ఏంటండి? అది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. ఆర్ట్ యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే ఆనందం, ఆ తరువాత ఉపదేశం. హరిశ్చంద్ర నాటకం ఉంది, ఏంటండి దాన్ని? సత్యం గొప్పదని చెప్పడం. హరిశ్చంద్రుడు కథ ద్వారా చివరిలో ఎంటర్టైన్ చేశారు కదా నాటకంలో. స్టేజ్ మీద కూడా డ్యాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి, పద్యాలు, అప్పట్లో పద్యం, ఇప్పట్లో ఎంటర్టైన్. సో ఫైనల్గా యాజ్ ఎ ఫిలాసఫర్గా మీరు వాట్ ఈజ్ లైఫ్ అంటే ఒక్క మాటలో చెప్పండి. అంటే నువ్వు నీలా బతకలేని స్థితి, అది లైఫ్ కాదండి. అంటే మనం మనలా బతకాలి. ఏ ఫీల్డ్ మనకి ఇష్టమైన ఫీల్డ్లో బతకాలి. ఇప్పుడు నేను ఏదో జాబ్ చేసుకుని నాకు ఇష్టమైన సినిమా ఫీల్డ్ని తిట్టుకుంటూ, లేకపోతే వెళ్ళలేకపోయానని బాధపడుతూ కంటే, బాధపడైనా తిట్టుకుంటూ అయినా ఇష్టమైన ఫీల్డ్లో ఉండి, అంటే మనం మనలాగా,
అంటే నీలోన నీవు నిద్రిస్తే లోకమే చీకటి, నీలోన నీవు మేల్కొంటే జగమొక వెలుగుల సంపుటి అని ఇప్పుడు మా గురువు గారు ఇప్పుడు చెప్తే విన్నాను. అది 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 లేకుండా దూరంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు. అంటే మన జీవితం ఒక వేదం కావాలి, అప్పుడు అది ప్రపంచానికి ఉపయోగపడదు. స్ట్రగుల్ ఉంటుందండి, స్ట్రగుల్ లేకుంటే ఏడుంటుంది చెప్పండి. రాముడే ఇక్కడ మానవుడిగా పుట్టిన రాముడు దేవుడు అన్నాం, ఆ దేవుడే ఏడ్చాడు ఇక్కడ. అంటే మనిషిగా పుట్టిన దేవుడికే కన్నీళ్ళు తప్పలేదు. అంటే ఇది ఉంటుంది స్ట్రగుల్, అదంతా ఉంటుంది. అందుకనే నేను సినిమా ఫీల్డ్లో పాటల్లో కవిత్వం ఈ రోజుల్లో ఎందుకు ఉండట్లేదని అంటే, పాటల్లో కవిత్వాన్ని ఈరోజు ప్రేక్షకులు ఆశించట్లేదు. ఒకప్పుడు పాటల్లో కవిత్వాన్ని ఆస్వాదించేవాళ్ళు, ఇప్పుడు పాటల్లో కవిత్వం అవసరం లేదు, వాళ్ళకి అర్థం కావాలి. సినిమా పాటకి ఏంటంటే సరళత, స్పష్టత. చంద్రబోస్ గారు ఒక మాట అన్నారు మొన్న, తేలిగ్గా ఉన్నవే తొందరగా పైకి ఎగురుతాయని, అట్లా తేలిగ్గా ఉండాలి అని చెప్తే పుష్ప పాటలు చెప్పారు. నిజం కదా. అంటే బాత్రూంలో పాడుకుంటాడు అంటే అర్థం కావాలి. ఒకప్పుడు ఎంత అర్థం కాకుండా రాస్తే వాడు అంత పెద్ద కవి. కానీ సినిమా పాటకి అట్లా కుదరదండి. సినిమా పాటకి అట్లా కుదరదు. సినిమా పాట అనేది పామర పండిత జనరంజకం కాబట్టి అందరికీ అర్థమైనట్లుగా పాట రాసినటువంటి వాడు గొప్ప సినిమా కవి అవుతాడు. అందుకు దాన్ని ఆస్కార్ తీసుకున్న చంద్రబోస్ అన్న అంటాను నేను. చంద్రబోస్ గారు కూడా ఆయన తేలిగ్గా ఉన్నవే పైకి ఎగురుతాయి తమ్ముడు, అంత పాట తేలిగ్గా ఉండాలని. అంత ఎంత చక్కని మాట. మట్టిని నేను తొక్కితే ఇటుకవుతాను, ఇనుమును నేను కాల్చితే కత్తి అవుతాను. అంటే ఒక దాన్ని చెప్పడం కోసం అందరికీ అర్థమయ్యేటట్లుగా, అది ఆ సినిమా పాటకున్నటువంటి ఆ సినిమాకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. కాబట్టి నేనేమంటానంటే కవిత్వం వేరు, సినిమా వేరు, సినిమా పాట వేరు, కవిత్వం వేరు. కాబట్టి నేను ఆత్మసంతృప్తికి రాసుకుంటాను. అంటే మనల్ని సంస్కరించాలి ఏ ప్రక్రియ అయినా. మన జీవితం పోతూ మనల్ని సంస్కరించి మన పక్కన ఉన్నటువంటి వాళ్ళకి వెలుగు కావాలి. అదే కదా మనిషి జీవితం, కొవ్వొత్తు అవ్వాలి, కరిగి కొందరికి వెలుగు ఇవ్వాలి అని. మనం వెలుగిస్తామో ఇవ్వము, ముందైతే మనలో వెలుగు ఉండాలిగా. అంటే మనం ముందు కొవ్వొత్తుగా తయారవ్వాలి, అప్పుడే కదా వెలుగు ఇవ్వగలం. నేను అదే అంటాను. అంటే మనం మనలా ఉంటే, అంటే అచ్చంగా, స్వచ్ఛంగా, సత్యంగా మనం ఉండగలిగితే దానికోసం చేసే ప్రయాణమే నిజమైన మనిషి జీవితం. మనం అబద్ధాలు నిజం చెప్పలేకపోతున్నామంటే మనం కరెక్ట్గా లేమని, నిజం చెప్పడానికి భయపడుతున్నాము అని అంటే మన జర్నీ కరెక్ట్గా లేదని, అది లైఫ్ కాదని నేను. దాని లైఫ్ ఎట్లా అంటారండి? నువ్వులా జీవించలేనిది లైఫ్ కాదు. నువ్వులా జీవిస్తూ హ్యాపీగా ఉంటున్నావంటే అదే నీ లైఫ్. ఇంక బాధపడుతూ ఉన్నావంటే ఇంకా అది లైఫ్ కాదు. అందుకనే నేను జీవన వేదం అని ఈ PhD బుక్తో పాటు బుక్ రిలీజ్ చేస్తాను. అందులో నా గురించే చెప్పాను. అంటే మనిషి గురించి, నేను మనిషిని అని అనుకుంటాను, మనిషి గురించి. నాలో ప్రపంచ నదుల ప్రవాహం, నాలో సకల నిధుల సమూహం, నాలో 6 ఋతువులు, నాలో సకల క్రతువులు. నేనే ఆరాధించబడ్డ భగవంతుణ్ణి, నేనే సంహరించబడ్డ రాక్షసుణ్ణి. అరిషడ్ వర్గాలకు, భిన్న దుర్గాలకు, విచిత్ర మార్గాలకు, అనేక వర్గాలకు నేను అధిపతిని, ప్రతినిధిని, నిధిని, వారధిని, సన్నిధిని, పెన్నిధిని, రవిని, శశిని, నిశిని, ఏకాంతాన్ని, అనంతాన్ని. సకల అంతరాత్మలకు నేనే ఆదిని, అనంతకోటి ప్రాతాత్మలకు నేనే పునాదిని. సకల అంతరాత్మలకు నేనే ఆదిని, అనంతకోటి ప్రాతాత్మలకు నేనే పునాదిని. నేను అద్దాన్ని, అద్దకాన్ని, అబద్ధాన్ని, మరో ప్రపంచ యుద్ధాన్ని. అయినా నేను మనిషిని, ఆశాజీవిని. నాకు కావాలి కవితా సంజీవిని. నేను కావాలి ప్రపంచ చరిత్రలో మరో కవి చిరంజీవిని. మిత్ర, అంటే మన అంతిమ యాత్రలో ఈ జాతికి ఆదర్శాలు దొరికితే ఆశయ యాత్ర, లేదా సామాన్య శవయాత్రే. అంటే అది వేరండి. అంటే సినిమా ఫీల్డ్ వేరు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే మన జీవితం ఒక అద్భుతమైనటువంటి వెలుగు కావాలి, అది పరిణామం కావాలి. మనం ఏదో ముసుగేసుకుని ఒక దగ్గరికి వెళ్ళి నేను ఇది అని చెప్పినంత మాత్రాన కాదండి. మనం వెళ్తూ జర్నీ రావణాసురుని సంహరించిన తరువాత కదా రాముడు వచ్చి పరిపాలన చేసింది కదా, గొప్ప పాలకుడు అయ్యాడు, ధర్మాన్ని నిలబెట్టగలిగిన వాడు అయ్యాడు. అంటే ఒక పాత్ర ద్వారా అయినా, కొందరు మహానుభావుల జీవితాల ద్వారా అయినా మనం ఇన్స్పైర్ అవ్వడం అంటే ఏంటండి? తీసుకోవడం, బూస్ట్. రాముడితో మనం కంపేర్ చేసుకోలేం కదండి. ఇప్పుడు ఆయన లక్ష్యం ఏంటి? తండ్రి మాట కోసం అరణ్యాలకు వెళ్ళాడు, తండ్రి మాట కోసం హైదరాబాద్ వెళ్ళమన్నా పోన్లేను అని. ఇప్పుడు ఆయన ధర్మం కోసం వెళ్ళాడు, ఆయనది ధర్మం. కాబట్టి ఇక్కడ ఏంటంటే దానికోసం జర్నీ లేదండి, మన అన్ని అవసరాలు. అంటే నేనేమంటానంటే మన ఆలోచనలు ఆశయాలుగా మారే జర్నీ మనం ఇవ్వాలి. అంటే మరికొంత ఈ నాగరికతకి మనిషి మరికొంత అభివృద్ధి చెందడానికి మన మాట ద్వారా కానీ, మన బతుకు ద్వారా కానీ,
మన పని ద్వారా కానీ కొంత ఈ నాగరికతని అంటే ఇప్పుడు మనమే తిట్టుకుంటున్నాం కదా, ఆయన ఏమో కుక్కలు నక్కలని తిట్టిపోయాడు, ఇప్పుడు కూడా వచ్చి అందరూ దొంగలే అంటున్నాం. ఇప్పుడు చాలా మంది అంటారు ఇప్పుడు ఎవరిని నమ్మొద్దు అంటున్నాం. నాకు భయం వేస్తుంది అండి ఇట్లాంటి మాటలు వింటే. మరి ఎవరిని నమ్ముతాం? ఇప్పుడు ఎవరిని నమ్మొద్దు అని అంటే మరి ఇంట్లో పిల్లలకి అంటాం, భార్యను పెళ్లి చేసుకుంటాం, కొందరు స్నేహితులని మెసేజ్లు పెట్టుకుంటాం, కొందరు బొకేలు మన గురువులని బొకేలు ఇవ్వడానికి వెళ్తాం, కొందరు కాళ్ళు మొక్కుతాం, కొందరు దేవుడు లాంటి వాడు అంటాం. అరే ఎవరిని నమ్ముద్దురా భయ్ ఈ రోజుల్లో అంటాడు ఒకడు. అంటే మరి ఎవరిని నమ్ముదామని అంటే మనం భయపడుతున్నాం. అంటే ఒక అది అటువంటి స్థితి లేని పరిస్థితికి మనిషి వెళ్తే వాడి లైఫ్ జీవిస్తున్నట్లండి, లేదా వాడు జీవోత్సవంలా బతుకుతున్నాడని అర్థం. ఆ స్థితికి నా కవిత్వం కానీ, నా ఆలోచన కానీ, నా మాట కానీ, నా పని కానీ నన్ను తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నిస్తున్నా అంతే. నేను ఇంకో అసలు ఉన్నానో లేదో తెలియదు, కానీ నా ఆలోచన అది. నన్ను నేను రోజు సంస్కరించుకొని ఇంకొంచెం మెరుగైన నా మాట ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా నన్ను నేను శుద్ధి చేసుకొని ఇంకొంత మెరుగైన మానవ నాగరికతకి నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ, నేను తీయబోయే సినిమాలు కానీ ఇస్తే హ్యాపీ, నేను జీవించినట్లు లెక్క, లేకపోతే నేను భరించినట్లే అని అనుకుంటాను. దట్స్ మై, నేను అదొక్కటే కోరుకుంటాను. చాలా బాగా చెప్పారు ఉమాగారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఉమాగారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మీ ద్వారా మేము మంచి విషయాలు తెలుసుకున్నాం. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు డైరెక్టర్ అవ్వాలన్న మీ కోరిక, మీ టార్గెట్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు డైరెక్టర్ అయిన తర్వాత మాకు తప్పకుండా ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి, టీవీకే ఇవ్వాలి. చూసారు కదండి ఇవాళ ఇంటర్వ్యూ. కవి, రచయిత, కాబోయే డైరెక్టర్ అయిన ఉమా గారిని అద్భుతమైన విషయాలు, తెలియని విషయాలు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మరో సెలబ్రిటీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.